పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన, నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ సజీవ లెక్కల్లో దాచి మా ఆయుష్కాలంలో ఒక దినాన్ని పొడిగించి నువ్వు చేసిన మేలను తలపోసుకోవడానికి తండ్రి ఇచ్చిన ఈ దినానికై నీకే మహిమ చెల్లిస్తూ, అయా 3వ నెల తండ్రి 22వ తారీఖులోనికి పునరుత్థాన దినంలోనికి మమ్మల్ని మార్చి మాసంలో క్షేమంగా నడిపించిన విధానానికి నీకే మహిమ చెల్లిస్తూ తండ్రి, వినివారు మాత్రమై ఉండి మమ్మల్ని మేము మోసపరచకుండానట్లు ఇన్న వాక్యం మా హృదయంలో పదిలపరుచుకొని ఉన్నతంగా నాయన నీ గురించి బ్రతికి అట్టి భాగ్యము అట్టి ధన్యత నీ బిడ్డలమైన మాకు దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ, రానాయనని పిల్లల్ని సకాలంలో తీసుకురండి. విలువైన సంగతులు మేము నేర్చుకోవడానికి, మా జీవితాలను తండ్రి మార్చుకోవడానికి ఇచ్చిన సమయాన్ని ఏమాత్రం పూనియకుండా సద్వినియోగం చేసుకునే భాగ్యాన్ని నీ బిడ్డలమైన మాకు దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ క్రీస్తు నామాన్ని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు నామమున అందరికీ వందనాలు, క్రీస్తు శుభాలు. మంచిది, ఒక మంచి పాఠం మనం ఆలోచిస్తున్నాం. నిత్య సత్యం తెలిసిన మనిషికి సర్వసత్యం తెలియకుండా చేసింది ఎవరు అన్న దాని మీద మనం ఆలోచిస్తున్నాం. మంచిది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము చాలా జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని ఇంత అంతా కాదు, అల్లరి, ఆడలేదు మగలేదు, అందరూ డ్యాన్సులు గెంతులు భాషలు పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. కానీ బైబిల్లో ఇక్కడ రాయబడ్డ సందర్భం క్లియర్గా మనం దీన్ని ఆలోచిద్దాం. సత్యం తెలుసు దేవుడే అని, కానీ సత్యం అంటే సత్యవంతుడైన దేవుడు, సత్యాన్ని ఎరిగిన నీవు అల్లరికి కర్త కాడు అన్న సంగతి తెలియకుండా పోయింది. దేవుడు సమాధానానికి కర్త కానీ అల్లరికి కర్త కాడు అన్న సంగతి మరిపించి, సత్యం తెలిసిన వారిని మరిపించి అల్లరి 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 చేపిస్తుంది. అంటే వీళ్ళకు సత్యం తెలుసు కానీ సర్వసత్యం తెలుసా? సర్వసత్యం ఏంటి? అల్లరి చేయకూడదు. సత్యం ఏంటండి? ఒకనాడు దావీదు నాట్యం ఆడాడు, వాళ్ళు కూడా మొత్తుకుని భాషలు మాట్లాడగా మేము కూడా మాట్లాడతాం. అది సత్యమని భ్రమలో ఉండరు. కానీ యేసుక్రీస్తు ఏమండు? సత్యంలో నుంచి వెళ్ళి సర్వసత్యంలోనికి మిమ్మల్ని నడిపించడానికి ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తాను. నేను వెళ్తున్నాను, నేను వెళ్ళుట మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళి తండ్రిని వేడుకుంటాను, ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తాను. అతడు విన్న వాటి గురించి అంటే తనంతట తాను ఏం బోధించడు, కానీ నా వాటిలోని కొన్ని తీసుకొని మీకు బోధిస్తాడు. సత్యంలో నుంచి వెళ్ళి సర్వసత్యంలో మిమ్మల్ని నడిపిస్తాడని యేసుక్రీస్తు చెప్పాడు ఆయన ముగింపు మాటల్లో. మీరు గమనించండి, ఇక్కడ పైనుంచి మనం 2వ అధ్యాయం నుంచి చూస్తే యేసుక్రీస్తు వెళ్ళిపోయాడు, ఆరోహణం అయిండు, పరలోకానికి వెళ్ళిపోయాడు, తండ్రి కుడిపార్శ్వంలో కూర్చున్నాడు చక్కగా. పేతురు గారు మాట్లాడుతున్న సందర్భం, వీళ్ళందరూ వచ్చారు, మేడగదిలో శిష్యులందరూ ఫస్ట్ టైం వచ్చారు. పరలోకం నుంచి వెళ్ళి భూమికి వచ్చిన దినం. అప్పుడప్పుడు పాత నిబంధనలో వచ్చిండు వెళ్ళిపోయింది తప్ప పర్మనెంట్గా ఉండలే. కానీ పరిశుద్ధాత్మ దేవుడు కరెక్ట్గా బాప్టిజం తీసుకున్న వారి హృదయంలోనికి వరముగా వచ్చినాడు. ఇప్పుడు అల్లరికి కర్తగాడు అనేది సత్యం. పెంతుకోసాన పండుగ వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లు అంతటిని నిండెను. అంటే ఏం చెప్తుంది? ఫస్ట్ టైము ఆయన పర్మనెంట్గా భూమి మీద ఉండిపోవడానికి యేసుక్రీస్తు వెళ్ళిండు, తండ్రిని వేడుకుండు. తండ్రి వేడుకున్న వెంటనే పరిశుద్ధాత్మ రంగప్రవేశం ఆరంభము దినమని చెప్పొచ్చు. ఇక పర్మనెంట్గా మనిషి హృదయాల్లోకి వచ్చేవాడు అనమాట. ప్రతి మనిషి హృదయాల్లోకి వచ్చి నీతిని గూర్చి, పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గురించి, లోకమును ఒప్పింపజేసే ఆత్మ, ఉపకారాత్మ, ఆదరణకర్త, దేవుని ఆత్మ, క్రీస్తాత్మ, పరిశుద్ధాత్మ, ఇన్నున్నాయి ఈయనకు నామాలు. ఈయన వచ్చినప్పుడు ఎలా వచ్చింది? పెంతుకోస్తు అనే పండుగ దినం, పెంతుకోస్తు పండుగ వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరూ ఎరచలేము. ఇక్కడక్కడ చెదిరిపోయిన వాళ్ళందరూ మీరు గమనించండి, చెదిరిపోయిన వాళ్ళందరూ యూదులందరూ పండుగ చేసుకుంటేందుకు ఖచ్చితంగా ఏం చేస్తారు? పండుగ చేసుకుంటేందుకు వచ్చిరు. వాళ్ళు పండుగ చేసుకుంటేందుకు
వచ్చినప్పుడు చూడండి, మరి వీళ్ళకి ఏ భాష రాదు, ఒకే భాష వస్తుంది. వీళ్ళకు వస్తే గ్రీకు భాష అయినా, ఆదిమ గ్రీకు భాష అయినా, ఆదిమ ఎబ్రు భాష అయినా రావాలి. ఎందుకంటే వాళ్ళ 2 భాషలు వచ్చే ఉండాలి. ఎందుకంటే గ్రీకు పాత నిబంధన మొత్తం ఆదిమ ఎబ్రు భాషలో రాయబడితే, కొత్త నిబంధన ఆదిమ గ్రీకు భాషలో రాయబడింది. వీళ్ళకి ఇశ్రాయేల్ కనుక, యూదులు కనుక ఖచ్చితంగా ఈ రెండు భాషల మీద వీళ్ళకు పట్టు ఉంటుంది. 2 భాషలు ఉంటుంది ఖచ్చితంగా. మీరు గమనించండి, అప్పుడు బలమైన గాలి వచ్చింది. ఆ మేడగాడిలో మొత్తం, మేడగదితో మొత్తం అకస్మాత్తుగా కూర్చున్న వారి ఇల్లంతట్లో నిండిపోయినప్పుడు చూడండి 3వ వచనం, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడిన. నాలుకలుగా ఏమైపోయింది? విభాగింపబడినట్టుగా వారి కళ్ళకు కనబడింది. ఎవరికి? అపోస్తులకు, మేడగదిలోకి ఎక్కిపోయిన వాళ్ళకు, అపోస్తులకు కనిపించిందట. చూడండి, వారిలో ఒక్కొక్కరిని మీద రాలగా వారు అందరూ పరిశుద్ధాత్మతో నిండుకున్న వారై, చూడండి, ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఏమైందట? అన్య భాషలతో అన్య భాష అంటే ఏంటి? మన మాతృభాష ఏంటి? తెలుగు భాష. ఖచ్చితంగా మన మాతృభాష. మనకు అన్య భాష, మనకు రాని భాష ఏదైనా సరే అన్య భాష అన్నట్టే. హిందీ భాష రాదు కాబట్టి అన్య భాష. ఇంగ్లీషు, తమిళ్, కన్నడ, మలయాళం, ఎన్ని భాషలు అయితే ఉన్నాయో అన్ని భాషలు మనకు రాని భాషలు మొత్తం మనకేంటి? అన్య భాషలు. ఇప్పుడు వీళ్ళు అనుకున్నట్టుగా అన్య భాష అంటే ఏ భాష అని విన్నారు మీరు? ఏమన్నారు? షరాబరా అంటారు. షరాబరా అంటారు కదా. షరాబరా అన్య భాష. ఆ భాషకు ఎవరన్నా మాట్లాడిరా? బైబిల్లో ఉందా? మీరు గమనించండి, దేవుని ముసుకేసుకుంటూ దుష్టుడు పరిశుద్ధాత్మ ముసుగులో భ్రష్టుడు పనిచేస్తూ ఇది పరిశుద్ధాత్మ పని అని చెప్తుంది. గమనించారా? దేవుని ముసుగు, వెలుగుదూత వేషము. వాడు కూడా ఏం చేశాడు? వెలుగుదూత వేషము ధరించుకొని, వాని పరిచారకులు, నీతి పరిచారకుల వేషము ధరించుకొని అని చెప్తాడు. అంటే వీళ్ళు ఏం చేశారు? పరిశుద్ధాత్మ ముసుగులో వీడు పనిచేస్తుడు. కొన్ని కార్యాలు చేస్తారు ఖచ్చితంగా. మరి నువ్వు ఏది దేవుని కార్యాలో, ఏది దయ్యం కార్యాలు తెలవాలి కదా. బ్రహ్మపరిచ ఆత్మ ఏదో, దేవుని ఆత్మ ఏదో తెలియాలంటే ఏముండాలి? దేవుని వాక్యం మీద మంచి పట్టు ఉండాలి, మంచి జ్ఞానం సాధించాలి. మనం ఏ పాపం చేయకుండా, సునీతిని మనం ఆరంభించుకోకుండా, దేవుని నీతిని ఆధారం చేసుకొని, దేవుని పాదాల చెంత చక్కగా దేవుని వాక్యం నేర్చుకుంటూ, ఎలాంటి కలంకము, మచ్చ, డాగు, ముడతలు ఇవన్నీ ఏం లేకుండా మన మనసుల్లో కల్మషం కాకుండా నిర్మలమైన వాక్యం అనే పాలను తాగుతూ మన రక్షణలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షిస్తూ ముందుకెళ్ళిన వారికి దేవుని వాక్యం చక్కగా అర్థమైపోతుంది, మంచిగా అర్థమైపోతుంది. అందుకే చెప్తున్నాడు. మీరు గమనించండి, వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం మాట్లాడిరు? వాళ్ళు మీరు గమనించండి, అక్కడికి అందరూ వచ్చిండండి. యెరూషలేము నుంచి చెదిరిపోయిన యూదులు అందరూ పెంతెకోస్తు అనే పండుగ నాడు ఖచ్చితంగా వాళ్ళు జరుపుకుంటేందుకు వస్తారు. ఎక్కడెక్కడ ఉన్న ఏది ప్రాంతంలో ఉన్న యూదులు మాత్రం కూడుకొని గొప్పగా జరుపుకునే పెంతెకోస్తు అనే ఒక పండుగ. ఆ పండుగకు అందరూ వచ్చిరు. మరి ఈ భాషలు మాట్లాడుతూ ఎవరు ట్రాన్స్లేట్గా పనిచేసిరు? మనుషులా? కాదు, పరిశుద్ధాత్ముడే వాళ్ళు మాట్లాడుతుంటే ఆయా భాషలు మాట్లాడుతున్న వారికి అర్థమయ్యేటట్టుగా ఉన్నది. అది కూడా బైబిల్ ఇక్కడ కిందే రాయబడి చూడండి. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురం ఉండిరు. అంటే వచ్చేసిరు. వాళ్ళు వారం రోజులు జరుపుకోవాలి, వచ్చేసిరు. చక్కగా మేము పండుగ చేసుకోవాలి, మంచిగా ఉండాలి అని అందరూ వచ్చారు. ఆకాశం కింద అంటే ఎక్కడెక్కడైతే ఏ ప్రాంతాలకు చెదిరిపోయారో అందరినీ దేశాలలో ఆకాశం కింద అన్నాడు. అందుకే ఆ దేశం ఈ దేశం అని చెప్పి భాషలు దేశాల గురించి చెప్తాడు. కానీ జనాలందరూ చెప్తేప్పుడు ఏం చెప్పిండు? ఆకాశం కింద అండు. భాషల గురించి వచ్చేవరకు కూడా దేశాలను విడమర్చాడు. పైన ఆకాశం కింద ఉన్న యూదులు మొత్తం అని చెప్పిండు. కిందకు వచ్చిన తర్వాత ఏ భాషలు మాట్లాడతారు, ఏ దేశస్తులు ఏ భాష మాట్లాడతారని అక్కడ మొత్తం కింద వివరించింది. మీరు గమనించండి, సత్యం దేవుడు అని తెలుసు, సత్యం నిజదేవుడు ఈయనే అని తెలుసు. కానీ నిజదేవుడు ఎలా బతుకమన్నాడో మాత్రం అది చెప్పింది మరుగు చేసిండు, తెలియకుండా చేసిండు మొత్తం. మీరు గమనించారా?
తెలియకుండా చేశారు. సత్యం తెలిసి సరిపోతా, సత్య ప్రకారంగా బ్రతికితే, సత్యం మనలో ఉంటే, సత్యానికి ఆధారంగా మనం ఉంటే కదా మన జీవితాలు గొప్పగా ఉండేవి. మీరు గమనించండి, ప్రతి జనములో నుండి భక్తిగల యూదులు యెరూషలేములో కాపురం ఉండిరి. ఆ 6వ వచనం చూడండి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి, ప్రతి మనుషుడు బాగా ఇక్కడ వివరిస్తుంది చూడండి, ప్రతి మనుషుడు తన స్వభాషలో వారు మాట్లాడుట విని కలవరపడిరి. వీళ్ళేంటి, మనం ఎక్కడనో ఉన్నాం, అక్కడి నుంచి వెళ్ళి మనకు తప్ప ఈ భాష యూదులకు ఎవరికి రాదు. ఎన్నోసార్లు వచ్చినారు కదా పండుగకు యూదులు, ఇది ఒక్కసారైనా చాలాసార్లు పండుగకు వచ్చిరు. ఆల్రెడీ పండుగకు వచ్చినప్పుడు ఈ భాష మాట్లాడిన వాళ్ళు వాళ్ళ భాషలు మాట్లాడినప్పుడు ఎవరు తెలియదు, వాళ్ళు ఎందుకు కలవరపడరు ఎరికైనా. ఇంతవరకు మనము పోయి అక్కడ నేర్చుకున్న భాష మనకు తప్ప ఈ యెరూషలేములో ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు. అంతేనా కదా? కలవరపడ్డారంటే అర్థం ఏంటి? ఆశ్చర్యమైందని మనకే వస్తుంది కదా, మనకే వచ్చింది, మళ్ళీ మనకు అర్థమయ్యే భాషలోనే దేవుని వాక్యాన్ని గొప్పగా ప్రకటిస్తున్నారంటే ఇదేంటి? విభ్రాంతి నొందిరు, ఆశ్చర్యపోయారు. ఎవరు? దేవుడని నమ్ముకున్న వాళ్ళు వచ్చిన వాళ్ళు విభ్రాంతి నొందుతారు, మొత్తం ఆశ్చర్యపోతురు. పండగ చేసుకుంటానికి వచ్చిన వాళ్ళు చూడండి, మాట్లాడుచున్న ప్రతి మనుషుడు తమ స్వభాషలో మాట్లాడట విని కలవరపడి, అంతటా వీరందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో ఈ మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడును బాగా గమనించి తాను పుట్టిన దేశపు భాషలతో వీరు మాట్లాడుచు మనము వినుచున్నామే. అంటే వీళ్ళు ఏం చెప్తారు? మనం పుట్టిన స్వభాషలో, మనం ఏ దేశంలో పుట్టి ఆ భాష నేర్చుకొని ఆయన అయిపోయిందో స్వభాషతో మాట్లాడుతున్నారు. వీరేంటి అసలు? వీళ్ళు గలిలయులు కారా? అసలు ఈ భాష వాళ్ళకి పరిచయం లేదు, మనం ఉన్న ప్రాంతానికి వీళ్ళు ఎప్పుడు రాలేదు, వీళ్ళేంటి ఇలా మాట్లాడుతున్నారు అని ఆశ్చర్యపోతున్నారు. మొత్తం ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరు గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడుచున్నారేమి? మాట్లాడుట మనము వినుచున్నామే. ఇదేమి? ఇక లెక్క ఇస్తుండిగా, ఇదేమి? పారసీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొతొమీయులు, యూదా, కప్పదోకియా, పొంతు, ఆసియా, పంపులియా, ఐగుప్తీయుల దేశముల అందటి వారు, కురేని దగ్గర, లిబియా ప్రాంతం అంతటా కాపురం ఉన్నవారు. లిబియా అంతే అక్కడ ప్రాంతం ఉంది, ఆ ప్రాంతం అంతటా వారు ఉన్నవారు, కాపురం ఉన్నవారు. రోమా నుండి పరవాసులుగాను వచ్చిన వారు యూదులను, యూద మత ప్రవిష్టులను, క్రేతీయులను, అరబ్బీయులను మొదలైన మనమందరము మన వీరందరూ మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించి చెప్పుట వినుచున్నామని చెప్పుకొనిది. అంటే వీరు ఏం చెప్తారు? వాళ్ళకు పరిచయం లేని భాషతో వీళ్ళు మాట్లాడతారు. ఎవరు? అపోస్తలులు అందరూ 12 మంది. ఒక్కొక్కరిని అన్నాడు, అందరి మీద కాదు. ఒక్కొక్కరిని అంటే 12 మంది మీదనే పరిశుద్ధాత్మ దిగిండు. 12 మంది మాత్రమే మాట్లాడుతున్నారు, అందరు వింటున్నారు. వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ వచ్చి ఆశ్చర్యపోతున్నారు, ఏంటి ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు ఏంటి అనేది వీళ్ళు చెప్తున్నప్పుడు ఇంకా గొప్పగా మాట్లాడుతుంటున్నాడు ఆయన. ఎవరు? పేతురు గారు. 12వ వచనం. అందరూ ఈ భ్రాంతి నొంది ఒకరితో ఒకరు చెప్పుకొనుడి. కొందరైతే వీరు ఇదేమగునో అని చెప్పుకొనుడి. కొందరైతే వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యం చేసిరి. అయితే పేతురు ఆ 11 మందితో కూడా లేచి నిలిచి ఇట్లా నేను బిగ్గరగా ఇట్లా నేను, చూడండి, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురం ఉండు వారులారా, సమస్త జనులారా, ఇది మీకు తెలియను గాక, చెవి ఎగ్గి నా మాటలను వినుడి అని చెప్తూ ఒక ప్రవచనం చెప్తుండు.
యోవేలు గ్రంథంలో రాయబడ్డ ఒక ప్రవచనం చెప్తుండు. మీకు తెలుసు కదా, గ్రంథంలో దేవుడు ఇది రాయించాడు, ధర్మ ప్రవక్తల ద్వారా రాయించిన మాట ఇక్కడ నెరవేరుతుంది. భాషలతో మాట్లాడతారు, నా ఆత్మను కుమ్మరిస్తాను. ఈ ప్రవచనం అనేది ఒక దగ్గర ఉంది. మీరు చదవలేదా? ఎందుకు ఇబ్బంది ఉంది? ఎందుకు ఆశ్చర్యపడి మమ్మల్ని నిందిస్తున్నారు? మేము మద్యంతో నిండిన వారమా? పొద్దుపరుచు జామైన కాలేదు కదా అన్న దాని మీద వివరణ ఇస్తున్నాడు. ఎవరు? పేతురు గారు. సుదీర్ఘమైన ప్రసంగం. పేతురు గారు వివరణిస్తుంటే వాళ్ళు ఏమంటారు చూడండి. మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు, పొద్దుపడుచు జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతులు ఇవే. ఏమనగా, అంత్య దినమందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనస్తులు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ల మీదను నా ఆత్మను కుమ్మరించేదను గనుక వారు ప్రవచించెదరు. చూడండి, పైన ఆకాశమందును మహత్కార్యములను, కింద భూమి యందు సూచక్రియలను, రక్తమును, అగ్ని, పొగయు, ఆవిరిని విసరజేసేదరు. అంటే కలగజేసేదరు. ప్రభు ప్రత్యక్షమగు. అంటే ఈ అన్నిటి గురించి చెప్తున్నారు. మొత్తం ఇవన్నీ జరిగినాయా? జరుగుతాయి ఖచ్చితంగా. ఇది ప్రవచనం. సూర్యుడు చీకటి అయిపోతాడు, చంద్రుడు ఎరిపెక్తాడు, ఇవన్నీ మార్పు పొందుతాయి. ఇవన్నీ చెప్పబడినాయి కదా, ఇవన్నీ ఖచ్చితంగా మారుతాయి. మీరు చూస్తారన్న దాని మీద ప్రవచనాలను ఎవరు గుర్తు చేస్తున్నారు? సుదీర్ఘమైన ప్రసంగం. ఒక ప్రసంగానికి 3000, ఒక ప్రసంగానికి 5000 మంది మారింది పేతురు గారి ప్రసంగం ద్వారా. ఫస్ట్ ప్రసంగానికి 3000 మంది, తర్వాత ప్రసంగానికి 5000 మంది, తర్వాత ప్రసంగానికి లెక్క లేకుండా మారిపోతారు. అంటే లెక్కింపలేనంత జనాలు మారిపోతారు. అంటే ప్రతిదీ ప్రవచనాన్ని కోడి చేస్తూ, పాత నిబంధన అయితే ఛాయ అయితే కొత్త నిబంధన నిజస్వరూపం. పాత నిబంధన ఏదైనా జరిగిందంటే అక్కడ ఖచ్చితంగా కొత్త నిబంధన నెరవేరాలి. దాని గురించి ఫుల్ క్లారిటీగా ఇచ్చింది ఏది? కొత్త నిబంధన. పాత నిబంధన అవుపడినట్టుగా, ఛాయగా, రూపం లేనిదిగా ఉన్నది. నిజమైన రూపము, నిజస్వరూపం ఎక్కడ ఉంది? కొత్త నిబంధనలో ఉంది. ఖచ్చితంగా కన్ఫర్మ్ చేయాలి. పాత నిబంధనలో ఉన్న ప్రతి వచనాన్ని కొత్త నిబంధన కన్ఫర్మ్ చేస్తేనే కన్ఫర్మ్ చేస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే అంత పరిశుద్ధాత్మ ద్వారానే రాయబడింది కనుక. మీరు గమనించండి, ఇవన్నీ చెప్తున్నాడు. అంటే ఇన్ని భాషల వారు ఖచ్చితంగా ఒకే భాష. అన్య భాష అన్నాం కదా, అన్య భాషలు అంటే వీళ్ళు పుట్టిన దేశ భాషలో. అప్పుడు భాష వీళ్ళకి రాదు కనుక దేవుడే సహాయం చేసి వారు పుట్టిన స్వభాషలో, స్వదేశ భాషతోనే వీళ్ళు మాట్లాడుతుంటే ఆ భాషలోకి వాళ్ళకి అర్థమవుతాడు. దేవుని కార్యములు, గొప్ప కార్యములు వివరించి చెప్పిరు మొత్తం. ఎవరు? అపోస్తులుడైన పేతురు గారు. అపోస్తులు పేతురు గారే చెప్తున్నారు కనుక పేతురు గారే ఆశ్చర్యపోయారు. మొత్తం అన్ని భాషలకు పరిశుద్ధాత్మ దేవుడే ట్రాన్స్లేటర్గా ఉండి వీళ్ళందరినీ బలముగా వాడుకొని గొప్ప కార్యము జరిగించింది. ఇప్పుడు చూడండి, మనుషులు అన్ని భాషల్లోకి తర్జుమా అయింది. ఇప్పుడు ఏమైనా ప్రాబ్లమా? తెలుగు ఆయనకు మంచి తెలుగు బైబిల్ ఉంది, ఇంగ్లీష్ ఆయనకు ఇంగ్లీష్ బైబిల్ ఉంది, హిందీ వాళ్ళకు హిందీ బైబిల్ ఉంది, కన్నడలో ఉంది బైబిల్, తమిళ్ బైబిల్ ఉంది, మలయాళంలో బైబిల్. అన్ని భాషల్లో, లిప్పుగల భాషలో అన్ని భాషల్లోనికి బైబిల్ మొత్తం తర్జుమా అయిపోయి ట్రాన్స్లేట్ చేయబడిన తర్వాత భాషలు అనేది ఆపేసింది దేవుడు. ఇప్పుడు వీరు అనుకున్నట్టు భాష కాదు. ఇప్పుడు నాకు రాదు, నేను సడన్గా హిందీలో మాట్లాడుతున్నాను అనుకో, అప్పుడు దేవుని కార్యం చేసినట్టు. శరబరా అని ఏదో కళ్ళు మూసుకొని మొత్తం ఏదో అంటారు చూసినావా, అది పిచ్చి భాష, పిచ్చి మాటలే తప్ప ఇంకా వేరేం కాదు. అది దేవుని భాష కాదు. దేవుడు అలా మాట్లాడలేదు. ఎక్కడ దేవదూతల పాటలు శరబరా అని ఎక్కడ రాయబడ్డదా? ఒక్కట్లేదు. అంటే వీళ్ళు కల్పించుకొని దయ్యపు సంబంధులుగా మారిపోయి అదే నిజం అనుకొని దేవుని పరిశుద్ధాత్మ ముసుగులో భ్రష్టుడు పనిచేస్తుందని గమనించని గుడ్డివారైపోయినారు. గ్రహించలేని, వివేకము లేని మూడులైపోయారని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. చూడండి ఒకసారి మత్తయి సువార్త ఇంకా ఏం చేస్తుండో చూడండి. దుష్టుడు చేస్తున్న పనులలో ఇంకో పని. ఇరవై 21 నుంచి వెళ్ళి మనం చదువుకుంటే 18 నుంచి 27వ అధ్యాయము వాళ్ళ గురించి కూడా ఒక మంచి ఉపమానం చెప్తూ దాన్ని కంటిన్యూషన్గా చెప్తుంటాడు. 18 నుంచి మనం చదువుకుందాం. మంచి చెట్టు
కాని ఫలములు ఫలింపనేరదు. పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. 2 క్లారిటీ చెప్తుండు. దైవ సేవకులు దయ్యపు సేవకులుగా మారడు. దయ్యపు సేవకులు దైవ సేవకులు అన్నట్టుగా కలడిస్తారు, కానీ వాళ్ళు దైవ సేవకులు కాదు. చెట్టు అన్నీ పచ్చగానే ఉంటాయి, అన్నీ ఉంటాయి. తినే ఫలములు ఉన్నాయి, తినలేని ఫలములు ఉన్నాయి. అందుకనే ఒకడు మంచి క్లారిటీ ఇస్తుండు. మంచి చెట్టు మంచి ఫలములే ఫలిస్తుంది, పనికిరాని ఫలములు ఏమాత్రం ఫలించదు. పనికిరాని చెట్టు ఎప్పుడు మంచి ఫలములు ఫలించదు. అంతేనా? అది ఎంత వాస్తవమో దేవుని ఆత్మతో నడిపిస్తున్న దైవజనుడు ఎప్పుడు దయ్యపు ముసుగులోనికి వెళ్ళాడు. ఉన్నది ఉన్నట్టు ఖచ్చితంగా చెప్తాడు. ఆ 2 కలిసినట్టే ఉంటాయి, కానీ కలవు. మీరు గమనించండి, కలవు. అందుకని ఇది కలిపేసేటట్టుగా అదే దేవుని వాక్యం తీసుకొని అలాగనే వచ్చి అలాగనే నిజమని నమ్మిస్తారు, కానీ మనం గమనించాలి. దాన్ని రెండింటి విడగొట్టి క్లారిటీ ఇస్తుండు మంచిగా. మంచి చెట్టు కాని ఫలమును ఫలింప నేరదు అని చెప్తుండు. పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. ఎంత క్లారిటీ చూడండి. దేవుని వాక్యాన్ని చెప్పేవాడు ఆశలు చూపించి చెప్పడు. ఆశలు చంపే బోధ చేసేవాడు నిజమైన దైవ సేవకుడు. ఆశలు పెంచేవాడు, శరీర సంబంధమైన బోధ చేసేవాడు దుష్టుని సంబంధి. ఈ లోకమే స్థిరమని, ఈ లోకంలో సుఖభోగాలు అనుభవించాలని చెప్పే ప్రతి ఒక్కడు ప్రకృతి సంబంధి, దయ్యపు సంబంధి. ఈ లోకం కాదు, మరణం తర్వాత మరో జీవితం ఉంది. ఈ లోకము అశాశ్వతము, మనది పరలోకం, మన పౌరస్థితి పరలోకమందుంది. ఈ లోకంలో మనకేముంది? సమాధి ఉంది. కానీ అక్కడ పునాదులు గల, ఈ లోకానికి పునాదులు లేవు. పునాదులు గల పట్టణం కోసం మనం ఎదురు చూద్దాము. స్థిరబుద్ధి గలవారమై విశ్వాసంతో ఎదురు చూసేవాళ్ళు ఎవరండి? ఎవరు? మంచి ఫలములు ఫలించేవారు, అంటే ఆత్మ సంబంధమైన ఫలములతో నిండుకున్నవారు. మీరు గమనించండి. ఇంకా కంటిన్యూషన్ చెప్తుంది చూడండి. ఫలించనేరదు అని చెప్తూ అగ్నిలో వేయబడుదురు అంటుంది. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. అంటే అది నరకబడి అగ్నిలో అంటే అది చెట్టు కాదు, ఏం కాదు, మనమే. ఉపమాన రీతిగా ఓ చెట్టును తీసుకుంది, కానీ నరకబడి వేయబడింది ఏంటట? అగ్నిలో. ఆ అగ్ని నరకము పడ్డది మనిషి అని చెప్పొచ్చు అని చెప్తూ ఒక మంచి మాట చూడండి. ప్రభువా ప్రభువా నీ పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. పని చేసేవారే పరలోకానికి అర్హులు తప్ప పని చేయని వానికి పరలోకం లేదు అంటున్నారు. మీరు గమనించండి. పని చేయువారు అంటే ఏంటి? బ్రతికేవారు. పని చేయవారు అంటే ధన్యులు ధన్యులు అన్న ఒక పాట వస్తుంది మంచిగా. ధన్యులు ధన్యులు, ధర్మశాస్త్రము దీవరాత్రులు ధ్యానించిన వారు ధన్యులు. ధన్యులు 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 ధన్యులు. ధర్మశాస్త్రమును పాటించి బోధించేవారు, ధర్మశాస్త్రం వినుగోరి వారు ధన్యులు. కొత్త పాట. అంటే ధర్మశాస్త్రాన్ని పాటించి బోధించేవారు, ధర్మశాస్త్రాన్ని వినగోరిన జనులు ధన్యులు. మంచి పాట వస్తుంది. అంటే ధన్యులు ధన్యులు. ఈ ధర్మ విధులు గల, నీతి గల ధర్మశాస్త్రం అంటే నేర్చుకున్నవారు, వాటిని పాటించిన వారు ధన్యులు. హృదయంలో వాక్యాన్ని దాచుకున్నవారు, దేవుని మార్గంలో నడిచేవారు ధన్యులు. దగ్గర ఒక 4 చరణాలు వస్తుంది ఆ పాట. అయిపోయింది, కొంచెం ఉన్నాయి. అది ఒక్కటి చేస్తే చాలా మంచిగా ఉంటుంది, ఆలోచింపజేసేది. అది బోధించే వారికి వస్తుంది, బతికే వారి గురించి వస్తుంది మంచిగా. ఎలా ఉండాలి ఏం కదని. చెడు మాటలు పలకని వారు ధన్యులు, చెడు మాటలు వినని వారు ధన్యులు. చెడు మాటలు పలకొద్దు, చెడు మాటలు వినొద్దు. అబద్ధం మాటలు కూడా విననుగోని వారు, వినగోరని వారు అంటే వినేవారు గారు. వినవద్దు అనొద్దు. వినగోరని వారు అంటే మనం వినకుండా మనం తప్పించుకొని వెళ్ళిపోవడం. అలాంటి వారు ధన్యులు. ఈ ధన్యతలో ఆ పాట చాలా చక్కగా వస్తుంది కంపల్సరీ. ఎలా ఉండాలి ఏంటని అంటే మనకు దేవుడిచ్చిన ఆలోచన తప్పున మంచిగా పాట కూడా మనం రాస్తూ చక్కగా వెళ్ళిపోవచ్చు. ఆలోచింపజే అంటే మన ప్రతి పాఠంలో ఒక అంశంగా ఆ పాఠం ఖచ్చితంగా మనిషికి బోధపడాలి, ఖచ్చితంగా బోధపడాలి. ఈ ఆరాధన పాట కూడా, దాన్ని ఆరాధన పాటలు చాలా దైవజనులు గొప్ప గొప్పగా రాసిరు పాటలు.
కాకపోతే ఏంటంటే దేవుణ్ణి ఎలా స్తుతించాలి, ఎందుకు స్తుతించాలి, ఆరాధన, ఆయన చేసిన మేలు ఏంటి, ఆయన ఎలా ఏర్పరచుకున్నాడు, ఎలా యేసుక్రీస్తు ప్రాణం ఇచ్చుకున్నాడు, ఎలా మరి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనలను ఎలా మనకు బోధించాడు, బోధ దేవుడు మనకేమని చెప్పాడు అన్న లిరిక్స్ అనేది ఒక చక్కని మాటలు కూడా పాట వచ్చింది. చక్కగా మీరు విందురు ఇది అయిపోయినాక. మీరు గమనించండి, చాలా జాగ్రత్తగా మంచివారి గురించి చెడ్డవారి గురించి కూడా చెప్తున్నాడు. ఇక్కడ అదే అంటున్నాడు, ప్రభువా ప్రభువా అను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. చేయువాడే ప్రవేశిస్తాడు అంటే పని చేయువారు కావాలి, ప్రార్థించేవారు కావాలి, ఆయన గురించి పాడేవారు కావాలి, ఆయన గురించి రాసేవారు కావాలి, ఖచ్చితంగా ఆయన గురించి ప్రయాసపడేవారు కావాలి, ఆయన గురించి బతికేవాళ్ళు కావాలి. కానీ చెప్పేవాళ్ళు ఎక్కువయ్యారు కానీ బతికేవాళ్ళు తక్కువయ్యారు. సమాజంలో ఏమయ్యారు, దేవుడి గురించి చెప్తాం, దేవుడి గురించి చెప్తాం అంటారు. కానీ దేవుడు ఏమంటారు ఇక్కడ, ముందుగా మీరు బతకండి, మీ బ్రతికే ఒక పాఠంగా ఉండాలి. ఎన్ని సువార్తలు ఉన్నాయి మనకు? 4 సువార్తలు ఉన్నాయి కదా, మత్తయి, మార్కు, లూకా, యోహాను, 4 సువార్తలు. 5వ సువార్తగా నువ్వే ఉండాలని చెప్పినా లేదా? నీ బ్రతికే ఒక సువార్తగా ఉండాలి తప్ప సువార్తను చెప్తావు కానీ బతుకుల్లో సువార్త లేనప్పుడు ఏం లాభం? సువార్త ప్రకారం నేను బతకనప్పుడు సువార్త చేసే ఎవరికి? నా బతికే నరకానికి వెళ్ళిపోయే పరిస్థితిలో ఉంది, ఇక ఎదుటివాడిని ఏం కాపాడతాను అన్నుండ, అవునా లేదా? నీ కంట్లో ఉన్న దూరం పెట్టుకొని పక్కన కంట్లో నలుసు చూస్తున్నావు ఎలా అంటాడు? నీ కంట్లో ఉన్నది ఏంటి? దూరం ఉన్నది. అసలు నువ్వే తప్పుడుగా ఉండి నువ్వే తప్పుడుగా బతుకుతున్నావు. నీవు పక్కవానికి రక్షణ గురించి చెప్తున్నావు, వాడన్నా మారి వాడు పరలోకం వెళ్తాడు కానీ నువ్వు అసలు పోవు అన్నాడు. తెలుసా? అంటే మాటల్లో కానీ, చూపుల్లో కానీ, క్రియల్లో కానీ, ప్రతి విషయంలో కానీ మనం ఏమి ఉండాలి? పర్ఫెక్ట్గా మనం ఉండాలి ఖచ్చితంగా. పని చేసేవారు కావాలి అంటున్నాడు, పని చేసేవారు కోరుకుంటున్నాడు, ప్రార్థించేవారిని కోరుకుంటున్నాడు ఖచ్చితంగా. కంపల్సరీ దేవుని గురించి చెప్పి బ్రతికి చెప్పేవారు కావాలి. అందుకే ఆ లిరిక్స్లో ఏం పెట్టినంటే ధర్మశాస్త్రాన్ని పాటించి బోధించేవారు, అంటే అనుసరించి, అదే వచ్చింది, పాటించి బోధించేవారే, ధర్మశాస్త్రము ఇనుగోరిన వారే ధన్యులు, పాటించి బోధించేవారే ధన్యులు. ఆ మాట ఎవరు చెప్పలే, చాలా పాటలు చూసాను నేను. అంటే పాటించి బోధించేవారు ధన్యుల్లోకి వస్తారు. ధర్మశాస్త్రాన్ని నీతిగల న్యాయ విధులను నేర్చుకొనివారు ధన్యులు. హృదయంలో వాక్యమును దాచుకొనివారు ధన్యులు. హృదయంలో దాచుకుంటారు. మీరు గమనించండి, అబద్ధములు ఆడని వారు హృదయ శుద్ధి గలవారు ధన్యులు. అబద్ధములు ఆడని వారే హృదయ శుద్ధి గలవారు ధన్యులని ఉంది. కానీ దానికి శుద్ధీకరం అంటే ఇంకా 2 చరణాలు రావాలంటే ఏంటి అని ఆలోచిస్తే అక్కడ ఏమొచ్చింది? అబద్ధములు ఆడని వారు హృదయ శుద్ధి గలవారు. అంటే నువ్వు అబద్ధం ఆడతలేవంటే నీ హృదయం ఏముంది? శుద్ధీకరింపబడింది. అందుకని మీరు గమనించండి, పరలోకమందు తండ్రి చిత్తాన్ని మనం నెరవేర్చాలంటే మనలో అబద్ధము ఉండకూడదు, ఆత్మఫలాలు ఉండాలి అని చెప్తున్నాడు. ప్రవేశించునని చెప్తూ, ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? మంచి పనులు చేసిరు కదా, విలవిలలాడించుడు, గెంతులేసుడు, కూకోమ్మనుడు, ఇట చెప్పడం, ఇవన్నీ మంచి పనులే కదా. యేసు నామమున నేను గద్దిస్తున్నా, వెళ్ళిపో సాతానా, వెళ్ళిపో. మీరు గమనించారు, ఎక్కడి నుంచి వచ్చినావు? మీటింగులు పెట్టుడు, ఏంది అంత సోది? ఎవరన్నా అడిగిర్రా? పేతురు గారు అడిగిండా ఎక్కడి నుంచి వచ్చినావు ఏం కథ అని? పౌలు గారు అడిగిండా? ఎవరన్నా అడిగిరా? మన వాళ్ళు మీటింగ్ పెడతారు చూసినాం, మీరు గమనించిరా? ఎక్కడి నుంచి వచ్చినావు ఆమెకు ఏమవుతావు? విన్నారా? దయ్యంతో మీటింగు. నేటి బోధక ప్రపంచం కొంతమంది ఉన్నారు, అందరు కాదు, కొందరు మాత్రం దయ్యములతో మీటింగులు. మీరు గమనించండి, దేవుడు ఏమంటాడు? నాకు సావాసం, మీ సావాసం అయితే తండ్రి యొక్కయు కుమారి యొక్కయు మీరు సావాసం అని దేవుడు అంటే, వీళ్ళ సావాసం ఎవరితో ఉంటారు? దయ్యాలతో. అమాస నాడు ప్రార్థనలు పెడతాం, అర్ధరాత్రి మేము ప్రార్థనలు చేస్తుంటాం. మొత్తం మంత్రశక్తులతో పీడింపబడుతున్న వాళ్ళు, దుష్ట ఆత్మలతో పీడింపబడుతున్న వాడికి విడుదల ఎప్పుడు? అమాస నాడు. కొమ్ము ఊత్తాం, ఈదుతాం. ఎవడీడు? వీడు ఎవరితో సహవాసం చేస్తున్నాడు? వీడు దుష్టుని సంబంధి, దుష్టుడితో సహవాసం చేస్తున్నాడు. అపోస్తలు ఎక్కడన్నట్టు చేసిరా? ఈరోజు మనం పెట్టుకుందామని అంటే సత్యాన్ని తెలుసుకున్న వీళ్ళు అసత్య సంబంధులుగా మార్చేసి సత్యానికి చెవినివ్వకుండా ఏం చెప్తారు? వీళ్ళ సునీతిని స్థాపింపబూనుకున్నారు
అంతేనే కదా, మీరు వింటురా? మీరు గమనించండి ఎలా ఉన్నది. ఒక్కొక్కరు బోధలు, ఒక్కొక్క విన్యాసాలు విచిత్రంగా ఉంటాయి మొత్తం. మీరు గమనించండి. అందుకనే ఇక్కడ చెప్తున్నాడు క్లియర్గా, ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ఏ దినమందు? యేసుక్రీస్తు వచ్చి కుడివైపు ఉన్న వారిని ఎడవైపు ఉన్న వారిని ఏరు చేసినప్పుడు, కుడివైపు ఉన్న వారిని నా తండ్రి చేత ఆశీర్వదింపబడా అంటారు కదా 25వ అధ్యాయం మత్తేలా. అప్పుడు చూస్తారట అందరూ వచ్చి, ప్రభువా నీ నామమున మేము చాలా దయ్యాలలో కొట్టామయ్యా, ప్రభువా నీ నామం అనేకమైన అద్భుతం చేసినావు, ప్రభువా నీ నామే ఉచ్చరించినావు. నేను ఒక క్రమాన్ని పెట్టిన, నా నామమున ఉచ్చరించినావు. అనేకులు ఏమన్నారు? నీ నామమును దయ్యములు వెలగొడదురు అన్నాడు. కొందరా అందరా? జనాలు కూడా అనేకులు ఉన్న దగ్గరికి వెళ్ళి కొందరి దగ్గర కొత్తరా సత్యాన్ని చెప్పి వాక్య ప్రకారం బతుకుని ఆయన మంచిగా ఉండమని చెప్తే ఇంటరా? టచ్ అంటే పడిపోతుంది, పోతారు. మీరు గమనించండి, నువ్వు నమ్ముకున్న దగ్గరకు పోతారు, కట్చిప్పులు అమ్ముకున్న దగ్గరకు పోతారు, ఇక రకరకాలుగా నీళ్ళను కూడా అమ్ముకుంటున్న దగ్గరకు పోతారు, శుద్ధ జలమని మేజలుతున్న దగ్గరకు పోతారు, గారడి సీమోన్ తమ్ముళ్ళ దగ్గరకు పోతారు. పిలుపు దగ్గర రారు, సీమోన్ దగ్గరికి ఎక్కువ వస్తారు. తెలుసు కదా 8వ అధ్యాయం అపోస్తల కార్యంలో గారడి సీమోన్ ఏం చేస్తాడు? ఆ జనులందరూ విభ్రాంతి పరుస్తాడు, మొత్తం ఆశ్చర్యపోతారు. మొత్తం వీళ్ళు గారడి సీమోన్ అప్పుడు చేసిందని మనకు తెలియదు, కానీ ఇప్పుడు మొత్తం దేవుని పేరట వీళ్ళు గారడి ఇజ్జగాళ్ళు అయిపోయారు. జనాలందరినీ ఏం చేస్తారు? మాయ చేస్తారు, ఖచ్చితంగా మోసగిస్తున్నారు ఆత్మ ముసుగులో. అప్పుడు వచ్చి అంటారట, అయ్యా నీ నామమును మేము ప్రవచించాం, ప్రవచనాలను నిలిచిపోయినాక మీరు ప్రవచించారు. ఏమంటారు? యేసు నామమును ప్రవచిస్తున్నాం. ఇగో ఈసారి 2023 ఎలక్షన్లో కారు దూసుకొని వెళ్ళిపోద్ది, ఫ్యాన్ గిరగిరా తిరుగుతుంది అన్నాడు. ఈ 2 ప్రవచించిండు, ఈడేమాత్రం ప్రవచించడో ఈ 2 పార్టీలు ఓడిపోయినాయి. ఎవరు మెప్పుకోరండి? మీరు గమనించండి, ఒక ఆయన ప్రవచించిండు, ఈ 2 పార్టీలు ఆంధ్రలో మొత్తం ఫ్యాన్ తిరుగుతుంది అన్నాడు, తెలంగాణలో కారు దూసుకెళ్ళిపోద్ది అన్నాడు. ఆయన నోట ఏమాత్రం వచ్చిందో ఆ ప్రవచనం 2 పార్టీలు ఓడిపోయినాయి. దీన్ని ఏమంటారు? సోది అంటారు, సోది అంటారు, ఎర్రి అంటారు. మీరు గమనించండి, దేవుడు ఒకటి ప్రవచిస్తే అది నెరవేరాలా వద్దా? నెరవేరాలా వద్దా? నెరవేరితే దేవుని ఆత్మ నడిపింపు, అది ఫెయిల్ అయిందంటే భ్రష్టాత్మ నడిపింపు, నీకు దురాత్మ ఉందని అర్థం. ఏమాత్రం వాళ్ళని మెప్పించడానికి, నాయకులను మెప్పించడానికి, వాళ్ళ దగ్గర బహుమానం అంటే మార్కులు కొట్టేయడానికి, వాళ్ళ మెప్పు పొందడానికి, దేవుని మెప్పు కాదు వీళ్ళు పొందేది, మనుషుల మెప్పు, నాయకుల మెప్పు పొందడానికి ప్రవచించి దూసుకెళ్తుంది అన్నారు. నిజంగా దూసుకెళ్ళింది, ఆగిపోయింది పాపం. అక్కడ ఆయన ఆగిపోయాడు, ఇక్కడ ఈయన ఆగిపోయాడు. మళ్ళీ వచ్చినాక ఏంది? కొంతమంది చెప్తారు ఈ ప్రభుత్వం వస్తుందని మేము ముందే చెప్పినామంటారు వీళ్ళు. అంటే వీడు ఏంటి? దొంగ. మీరు గమనించండి, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది ఈసారి అన్నాడు. మోడీ ప్రభుత్వం వచ్చింది, అందరూ తలకిందులు అయిపోయారు. అయ్యో ఏంది మొత్తం కాంగ్రెసే వస్తుంది అన్నాడు మొత్తం పైన మొత్తం. మరి అక్కడ వచ్చింది ఏంటి? ఆశ్చర్యపోయారు. మళ్ళీ ఆయన వచ్చింది సులభ మెజార్టీతో. మీరు గమనించండి, దేవుడు ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో దేవునికి తెలియదా? నువ్వు కన్ఫర్మ్ చేయొద్దు, మనం కన్ఫర్మ్ చేయొద్దు, దేవుడు చేస్తారు ఖచ్చితంగా. అది ఎవరిచ్చినా దేవుని ఆధీనములే వస్తుందని చెప్పిండు దానియేలు గ్రంథంలో క్లియర్గా. రాజ్యాలు వీటి మహిమ అంతా ఆయనదే, మొత్తం ఆయనే ఈ అన్నిటికీ. సకల రాజులకు ఆయన రాజు అయి ఉన్నాడు, సకల రాష్ట్రముల మీద, దేశం మీద ఆయనే రాజు అయి ఉన్నాడు. మీరు గమనించండి, ఇవన్నీ సోచి చెప్పుకుంటూ ఉన్న వాళ్ళందరూ పోయి అడుగుతురట, ఏమంటారట? నీ నామమున మేము ఏం చేస్తున్నాం? దయ్యమును వెళ్ళగొట్టలేదా? ప్రవచింపలేదా? ప్రవచనాలు ఏంటి? నెరవేరని ప్రవచనాలు అపవాది ప్రవచనాలు, నెరవేరే ప్రవచనాలు దేవుని ప్రవచనాలు. ఎప్పటికీ నెరవేరలేదు అనుకో, ఏమైపోవాలి? నువ్వు గర్వాంధుడివై సునీతిని స్థాపించి దయ్యపు శక్తితో నువ్వు ప్రేరేపింపబడి జరగని దాన్ని నువ్వు ప్రవచించి దేవునికి అవమానం, కలంకం తెచ్చేవారు వీళ్ళందరూ. అంతేనా కదా? బైబిల్లో ఏముందండి? ఒకటి కలపొద్దు, ఒకటి తీయొద్దు. ఈ ప్రవచనమందున్న గ్రంథమందు వాక్యంతో ఒకటి కలపొద్దు, ఒకటి తీయొద్దు. కలుపుతందుకు నీకేమకు, తీతందుకు నీకేమకు. అంతేనా కదా? ఈ గ్రంథం ఆ మాట తీయండి ఒకసారి, మళ్ళీ ఇక్కడికి వద్దాం. ప్రకటన గ్రంథం 22:18.
మీరు గమనించండి, ఈ గ్రంథమందున ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యమిచ్చుచున్నదేమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథములో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలగజేయును. ఎవడైనాను ఈ ప్రవచనము గ్రంథమందున వాక్యములో దేనినైనను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో రాయబడిన జీవవృక్షములోని పరిశుద్ధ పట్టణములోని వానికి పాలు లేకుండా చేయును. ప్రవచించే వాళ్ళందరికి ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడికి వెళ్తారండి? పరలోకం వెళ్ళని బ్యాచ్ అని మీరు గుర్తుపెట్టుకోండి. ఏమన్నాడండి? నేనంటున్నా, బైబిల్ అంటుందా? ఏమంటుందండి? బైబిల్ ఏమంటుంది? మళ్ళీ చదవండి. ఈ గ్రంథమందున్న ప్రవచనములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను దీనితో మరి ఏదైనను కలిపిన ఎడల ఈ గ్రంథములో రాయబడిన జీవ వృక్ష ఫలములలో దేవుడు వారికి తెగుళ్ళు మొత్తం వారికి కలగజేస్తాడు. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవవృక్షములలోను పరిశుద్ధ పట్టణములోను పాలు లేకుండా చేస్తాడు. తీసేసిన, కలిపిన. వాక్యం ఏమైంది? ఇందులో ఒకటి కలపొద్దు, ఒకటి తీయొద్దు. పాత నిబంధనలు కూడా చెప్పిండు, ధర్మశాస్త్రంలో కూడా చెప్పిండు, ఇందులో కలపొద్దు, ఇందులో తీయొద్దని. దిశుపేకంలో ఇలా కలపొద్దు, ఇందులో తీయొద్దు అన్నాడు. ఇక్కడ కూడా ఏమంటాడు? ఇందులో కలపొద్దు, తీయొద్దు. ఇక్కడ తీసేస్తే క్లారిటీ ఇచ్చింది. ఏమని? పరిశుద్ధ పట్టణములో ఏముంటుందట? స్థలం లేని వాళ్ళందరూ ప్రవచించుకుంటే దేవుని ప్రవచనం అంటారు. అంటే ఎంత మాయ చేసి చూసినవా? ప్రవచించే బ్యాచ్ అంతా ఎక్కడికి వెళ్ళిపోతారు? ధైర్యంగా చెప్పొచ్చు. మనం చెప్తున్నావా? దేవుని వాక్యం చెప్తుందా? ధైర్యంగా దేవుడు ఏమంటుండు? దేవుడు మనసులకు హెచ్చరిక. ధైర్యంగా, మనకు ధైర్యం కావాలి అసలు ఈ అన్నిటి ఆలోచించడానికి, జ్ఞానం కావాలి. క్లియర్గా దేవుడు ఇది ఎంత ధైర్యం ఉంటే చెప్తుండు చూడు, ప్రవచిస్తుండు. దేవుని భయం లేకుండా చెప్తుండు మొత్తం. అదే దేవుని భయం అంటే, అమ్మో పరిశుద్ధ పట్టణంలో జీవవృక్షములో పరిశుద్ధ పట్టణంలో నాకట పాలు లేకుండా దేవుడే చేస్తా అన్నాడు. సర్వాధికారం ఆయన ఉంది కదా, సర్వాధికారి అయిన దేవుడు కదా, న్యాయాధిపతి అయిన దేవుడు కదా. అమ్మో ఆయన మాటకు నేను లోపడాలి కదా. ఈ ప్రవచనాలు ఏంటి? నీకు ఇక్కడ భుక్తిని ఇవ్వచ్చు. ఈ 60 ఏళ్ళ జీవితం కోసం జనాన్ని పొట్టను పోషించుకోవడానికి విలాసవంతమైన జీవితాన్ని నీకు కలిగించవచ్చు కాక ప్రవచనాలు, భాషలు. అందరినీ మాయ చేసి నీకు నువ్వే భక్తిపరుడు అని నువ్వు సాటుకోవచ్చు. అది తాత్కాలికం. సచ్చాక ఉంటుంది నీ కథ, సచ్చాక ఉంటుంది నీ బ్రతుకు. ఏమైపోతాడు? క్లియర్గా తీసేస్తా అంటాడు. సత్యం తెలిసిన వారికే. సర్వసత్యం తెలియకుండా ఎలా చేస్తుంది చూసినా. సత్యం ఏంటి? భాషలు కొంతవరకే, అందరు కాదు. అన్ని భాషలు మొత్తం అన్ని భాషల్లోనికి బైబిల్ మొత్తం తర్జుమా అయిపోయిన తర్వాత, ట్రాన్స్లేట్ అయిన తర్వాత, మొత్తం రాయబడిన తర్వాత, ముద్రింపబడిన తర్వాత, అందరూ తన స్వభాషలో చక్కగా మాట్లాడుకున్న తర్వాత భాషతో ఏం పని అంట. కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఎక్కువ దేవుడు పక్షపాతి కాడా? బైబిల్లో ఉంది ఎందుకైనా, భాషలైనను నిలిచిపోవును అన్నాడు. భాషలు నిలిచిపోతాయి. ఎప్పుడు నిలిచిపోతాయి? పూర్ణమైనది వచ్చినప్పుడు. పూర్ణము కానిది నిరర్ధకమవునందా లేదా? ఆ బంగారు వాక్యం కూడా చూద్దాం. ఇలా అసంపూర్ణులా పూర్ణులా తెలిసిపోద్ది. ఈ దొంగలు, ఈ ప్రవచించే వాళ్ళందరూ పూర్ణులా అసంపూర్ణులా? పూర్ణులు ఎవరు? అసంపూర్ణులు వాళ్ళే ప్రవచించేవాళ్ళు. పూర్ణులు ఎవరు? అన్నీ తెలుసుకొని ఖచ్చితంగా వాక్యాన్ని బోధించేవారు. 13వ అధ్యాయం తీయండి ఒకసారి. 1 కొరింథీ చక్కగా మనం చూసుకుందాం. అది కొరింథీలో రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుకుందామా? 13వ అధ్యాయము 1
మంచిగా ఆలోచించండి. అక్కడ ఏమంటుండు హెచ్చరికగా, మనిషికి ఏది ఇష్టం, ఏది దేని మీద ఇష్టపడతాడు? ఆరవచనం, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించువారు ఆత్మ సంబంధులు, సత్య సంబంధులు, దేవుని బిడ్డలు. అన్నిటికీ తాళను, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలము ప్రేమ శాశ్వత కాలం ఉండును అని చెప్తూ చూడండి. 8వ వచనం కింది లైన్లో చెప్తుడు, ప్రవచనములైనను నిరర్థకమవును భాషలైనను. ఈ బంగారు వాక్యం అవపడదు ఎవరికి, దుష్టుని సంబంధాలకు అవపడదు ఈ వాక్యం. ఏమని ఉందండి? నిరర్థకం అంటే ఏంటి? నిరర్థకం అంటే అర్థం లేనిదిగా అయిపోద్ది, అది ఆగిపోద్ది, వద్దుగా, దాని గురించి మీకు అవసరం లేదు అన్నాడు. ఎందుకు ప్రభు అంటే కిందికి ఇస్తుంది దాని వివరణ. భాషలైనను, మాట్లాడుతున్న భాషలు ఉన్నాయి, అన్ని భాషల్లోకి వచ్చింది నాయన, అన్ని భాషల్లోకి బైబిల్ వచ్చిందానికి మళ్ళీ ఇచ్చే అవసరం లేదు. భాషలైనను కొనసాగుతాయన్నా నిలుస్తాయనడా? ఎందుకు ఇట్లా నొక్కి చెప్తుండు దేవుడు? ఈ మాట వాళ్ళకి కనిపించదు చూడు. శరబర రబరబ శరబర అరబ షహ ఏమంటాడో తెలియదు. ఆ భాష ఏందో ఎవరికి అర్థం కాదు, అది ఎవరికి కావాలి? కిందికి వచ్చిన చూడండి ఏమంటాడో, జ్ఞానమైనను నిరర్ధకమవును, మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము కానీ ఏమాట? పూర్ణం అంటే ఏంది? ఈ నూతన నిబంధన 27 పుస్తకాలు, పాత నిబంధన 39 పుస్తకాలు కాకుండా నూతన నిబంధన సంపూర్ణంగా 27 పుస్తకాలు. మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ 27 పుస్తకాలు సంపూర్ణత ఇందులోనే ఉంది. పూర్ణమైనది గమనించాలి చదివేటప్పుడు. అదే పూర్ణమైనది వచ్చిందంటే అప్పటికి పౌలు గారు ఉన్నప్పుడు పూర్ణమైనది వచ్చిందా? రాలే. ఇంకా పూర్ణమైనది రాలే. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకం అయిపోతుంది అంటే కాదు. దానికి మొత్తం ఛాయగా, ఇగో అది ఛాయ అయితే ఇది నిజస్వరూపం, ఇది వచ్చిందనుకో మొత్తం తేలిపోతే అంటుండగా. నీకు మనకు అర్థమైందో కాలేదని, పూర్ణమేందో అసంపూర్ణమేందో పూర్ణమేందో తెలియదు కానీ ఒక మాట అంటుండు, ఇగో నేను పిల్లవాడిని అయి ఉన్నప్పుడు. పిల్లవాళ్ళు ఏం చేస్తారు? చిన్న పిల్లగాళ్ళనే మాట్లాడతారు. చిన్న పిల్లవాళ్ళు అన్ని చిలిపి చేష్టలు చేస్తుంటారు, ఎగుగుతారు, దుంకుతారు, అన్ని రకరకాలుగా పండి బొర్రాడుతుంటారు, ఏడుస్తుంటారు, రకరకాలుగా అన్ని చేస్తారు కదా. ఎందుకు? చిన్నపిల్లగానే మనస్తత్వం. అదే పెద్దోడు పోయి ఆ రోడ్డు మీద పండి బొర్రాడి గిమ్మకి ఏడిస్తే ఎలా ఉంటుంది? బాగుంటుందా? ఆయనకి ఎదుగుదల లేదు, మరుగుజ్జు అనుకుంటారు. అని బాడీ ఆకారం పెరిగింది కానీ మన ఆలోచన అంతా చిన్నపిల్లల మనస్తత్వం, అదే చేష్టాలు చేస్తారా బాబు అంటారు. అంటే పాత నిబంధన దీన్ని బట్టి మనం ఏం చేసుకోవాలి? బాలశిక్షకుడు పాత నిబంధన ఎవరి దగ్గర నడిపించడానికి బాలశిక్షకుడు అయింది? క్రీస్తు యొద్దకు, సంపూర్ణత యొద్దకు నడిపించడానికి, పూర్ణమైన దానికి నడిపించడానికి, పూర్ణమైన దానికి దగ్గరికి నడిపించడానికి పాత నిబంధన ఏంటి? బాలశిక్షకుడు. అసంపూర్ణమైనది పాత నిబంధన అయితే, సర్వసత్యము సంపూర్ణమైనది ఏది? కొత్త నిబంధన. 27 పుస్తకాలను సంపూర్ణత ఉంది. ఈ సత్యం తెలియకుండా ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనుడు గుడ్డితనం కలిగజేసింది క్రైస్తవులకు. ఈ వచనాలు కనిపించాయి, అది ఏంటి ఏం కథ అని. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాడి వలె మాట్లాడుతుని, పిల్లవాడి వలె తలంచి తిని పిల్లవాడి వలె యోచించింది. ఇప్పుడైతే పెరిగి పెద్దవాడినై చిన్న పిల్లవాని చేస్తలు ఏంటి? మానివేతిని. పిల్లవాని చేస్తలు మానివేతిని, పిల్లవాని చేస్తలు మానివేతిని. పెరిగి పెద్ద అయిన తర్వాత మళ్ళీ చిన్నపిల్లగాని చేస్తలే మానితే ఎలా ఉంటుంది? పూర్ణమైనది వచ్చినప్పుడు పెద్దవాళ్ళ లెక్క, చిన్నపిల్లగాళ్ళ లెక్క పాత నిబంధన అయితే, పెద్దవాళ్ళ లెక్క ఏది? కొత్త నిబంధన. దాన్ని ఏమండు? పూర్ణమైనది. సర్వసత్యము. ఎలా లేస్తారు, ఎలా పరలోకములో స్థితిగతులు ప్రకటన గ్రంథంలో క్లియర్గా చెప్పవాళ్ళే. ప్రకటన గ్రంథం రూపకాలంకారంగా హెచ్చరిక, రెవల్యూషన్ హెచ్చరిక గ్రంథం ఏది? కొత్త నిబంధన. మీరు గమనించినా? అందుకనే సర్వసత్యము అన్నాడు. సర్వసత్యములోని మిమ్మల్ని నడిపిస్తాడు అన్నాడు పరిశుద్ధాత్ముడు వచ్చి. నేను అనేకమైన సంగతులు మీకు బోధింపవలసి ఉన్నవి, కానీ ఇప్పుడు మీరు సహింపలేరు అంటే మీరు వినలేరయ్యా.
కానీ వచ్చి ఆదరణకర్త ఆత్మస్వరూపి మీ హృదయంలోకి వచ్చి మీకు బోధిస్తాడు, మీకు నేర్పిస్తాడు. తనంతట తానేం బోధించాడు, నా వాటిలో కొన్ని తీసుకొని మీకు బోధిస్తాడు. చెప్పిండే లేదా, బోధిస్తాడు అన్నాడు. అందుకని చూడండి ఏమంటున్నాడు, చూడండి. అందుకని చెప్తున్నాడు, పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమవును, నేను నిరర్ధమవును అని చెప్తున్నాను. పూర్ణమైందంటే కొత్త నిబంధన మొత్తం వచ్చినప్పుడు, పూర్ణము అసంపూర్ణంగా ఉన్నది పాత నిబంధన, అది మొత్తం పరిపూర్ణత జోడించాలంటే కొత్త నిబంధన కలిపితే తప్ప దానికి పరిపూర్ణత రాదు. పూర్ణమైనది అని చెప్తుండు. పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాడి వలె మాట్లాడుతుని, పిల్లవాడి వలె తలంచి తిని, పిల్లవాడి వలె యోచించి తిని. పిల్లవాడిని చేస్తలే, పిల్లవాడి లెక్కనే ఉన్న నేను యోచించాను, అలాగే ఆలోచించాను. కానీ ఇప్పుడైతే పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివే తిని. ఇప్పుడు అద్దములో చూసినట్లుగా సూచనగా చూచుచున్నాము. అప్పుడైతే ముఖాముఖిగా చూచుకుందుము. ముఖాముఖి ఎప్పుడు? ప్రకటన గ్రంథం రాయబడ్డ ముఖాముఖి. జస్ట్ అద్దంలో ఛాయ చూసినట్టు చూస్తున్నాం, కానీ అప్పుడు ముఖాముఖి చూస్తున్నాం. అద్దం అంటే ఏంది? మన రూపం ఇలా చూస్తున్నాం. కానీ డైరెక్టు ఇప్పుడు ఎక్కడో ఉంటాడు వ్యక్తి, ఫోన్లో మనం వాట్సాప్ కాల్లో చూస్తుంటే మనిషి కనిపించడా? అవుపడతాడు. ఆడ బొమ్మ చూస్తున్నట్టు అలా కనిపించినట్టు పాత నిబంధన. తర్వాత మన దగ్గరకు వచ్చి ఆ వాట్సాప్లో ఉన్న మనిషి, ఎక్కడో ఉన్న మనిషి మన ముందుకు వచ్చి ఏమైపోద్ది? అతన్ని తాకగలం, చూడగలం. ముఖాముఖి అంటే ఈ నూతన నిబంధన వచ్చిన తర్వాత అలా చూసినట్టు. ఎక్కడో ఉన్న వాట్సాప్లో ఉన్న మనిషిని ఇలా చూస్తే ఎలా ఉంటుంది? కనిపిస్తాడా? ఇలా ఉన్నాడు. దగ్గరకు వచ్చి మొత్తం మనిషే మన దగ్గరకు వస్తే ఎలా ఉంటుంది? అలా సర్వసత్యము, సంపూర్ణత, ప్రేమకు నిదర్శనము, నిలువెత్తు నీ రూపము, దేవుని మనసు ఏమైపోయింది? 66 పుస్తకాలుగా గ్రంథస్థం చేయబడిన గ్రంథము. గమనించండి, ఇది వచ్చింది. మళ్ళీ ఒకసారి ప్రకటన గ్రంథం రాండి. చిన్న పిల్లవాడిని చూసింది అని చెప్తున్నాడు. ఇరవై 22:18 చూడండి. 22:18 ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములు విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఏమనగా అంటే ఎవరంటున్నారు? బాప్తిసం యోహాను గారు, జబదీయ కుమారుల్లో ఒకడైన యోహాను గారు. యేసుక్రీస్తుని తల్లిని ఇంటికి చేర్చుకున్న యోహాను గారు, యేసుక్రీస్తు రొమ్మున ఆనుకొని ఉన్న యోహాను గారు. ఈయనే జబదీయ కుమారుల్లో ఒకడైన యోహాను గారు. ఈయన సహోదరుడే యాకోబు గారు తల కొట్టేస్తారు. ఈయన సహోదరుడే తల తెంపేస్తారు 12వ అధ్యాయంలో యోహాను సువార్త అపోస్తల కార్యంలో. అందుకనే ఈయన చెప్తున్నాడు, పద్మాసు దీపంలో పరవాసి అయి ఉండి చెప్తున్న మాటలు చూడండి. ఏమంటున్నాడు? ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములు విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినది. ఏమనగా ఎవడైనను వీటితో మరి దేనినైనను కలిపినేదా ఈ గ్రంథములో రాయబడిన తెగుళ్ళు దేవుడు వాని మీదికి కలగజేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథం మందున్న వాక్యముతో ఏదైనను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో రాయబడిన జీవవృక్ష ఫలములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేస్తారట. ఎవరు? సత్యం తెలుసు, పాలు లేకుండా చేసి మొత్తం అయిపోతే ఏం లాభం? పాలంటే మనకు తెలుసు కదా, వచ్చే వారం చెప్తా. పాలు అంటే ఏంటి? ఆ పాలు అంటే మనకు అన్నదమ్ములు ఉంటారు కదా, భూమిలో కానీ స్వాస్థ్యములు కానీ తల్లిదండ్రుడు సంపాదించిన పిత్రార్జితం అది సమానంగా పంచకపోతే ఎలా ఉంటుంది? ఇబ్బంది అవుతుంది కదా. ఎవరు పంచాలి? జ్యేష్ఠుడు పంచాలి. జ్యేష్ఠుడు ఎవరు? ఇంటికి పెద్దవాళ్ళు ఎవరు? మనందరికి జ్యేష్ఠుడు ఎవరు? ఆయన పంచాలంటే నువ్వేమై ఉండాలి? ఆయన ఆజ్ఞలు పాటించాలి. అంతేనా? వచ్చే వారం దాని గురించి సత్యం తెలిసిన వారికి సర్వసత్యం తెలియకుండా ఎలా చేసిందని దాని కొనసాగింపుగా మళ్ళీ మాట్లాడుకో. తలనుంచుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, కొన్ని మాటలు నీకు పిల్లలకు చెప్పి ఉన్నాను. చెప్పబడిన ప్రతి మాట వాళ్ళ హృదయంలో పదిలపరుచుకొని నీకు ఇష్టలుగా నీ చిత్తాన్ని తన బ్రతుకునందు జరిగించేవారిగా ప్రతి బిడ్డను నిలబెట్టి బలపరిచి స్థిరపరిచి నీ మహిమ కొరకు వాడుకోమని నిండు మనసుతో వేడుకుంటూ క్రీస్తునామాని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభునామమున వందనాలు, క్రీస్తులో శుభాలు.